హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీ తీసుకునేసి మనము కట్ చేసి ఈ విధంగా ఈజీగా మనం ఒక ఆర్గనైజర్ అనేది చేసుకోవచ్చండి. మనము కుట్టే పని కూడా లేదు. నేను వీడియోలో చూపించిన విధంగా శారీని వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను టేప్తో అనేది ఈ విధంగా పొడవు మొదట వెడల్పు అనేది 13 ఇంచీలు తీసుకున్నానండి. పొడవు మాత్రము మనకు శారీ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు అనేది నేను పెట్టుకున్నాను. కాబట్టి నేను చిన్న ఆర్గనైజర్ అనేది నేను చేస్తున్నానండి. శారీస్ కానీ క్లాతస్ తెచ్చుకునేదానికి మనము ఆర్గనైజర్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ విధంగా నేను 43 నేను పొడవు అనేది పెట్టానండి. వెడల్పు అనేది 13 ఇంచులు మాత్రమే పెట్టుకున్నాను. ఒకవేళ మీకు మరీ కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే ఆర్గనైజరు మనము ఎక్కువగా శారీసు అలాగనే అదేవిధంగా క్లాత్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవాలి అనుకుంటే మనం వెడల్పు మాత్రమే కొంచెం పెంచుకోవాలండి. ఇక్కడ నేను వెడల్పు అనేది 13 పెట్టాను కదండి. కాబట్టి మీరు వెడల్పు అనేది ఒక 20 వరకు కానీ 25 కానీ పెట్టుకోవచ్చు. పొడవు మాత్రము మనకు శారీ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు మాత్రమే పెట్టుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా 13 ఇంచీలు వెడల్పు అనేది మార్క్ చేసుకునేసి మనము ఇక్కడ ఓల్డ్ శారీని తీసుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. మనము చినిగిపోయిన శారీస్ని కానీ లేదా బరువుగా ఉండే శారీస్ని కానీ మనం వేస్ట్గా పక్కన పడేసేదానికన్నా చినిగిపోయిన వాటిని మనము పక్కకు తీసేసి మిగతా వాటిని మనం ఈ విధంగా క్లాత్ ఆర్గనైజర్ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా 2 పీసెస్గా శారీని కట్ చేసుకునేసి 13 ఇంచీలు వెడల్పు పొడవు అనేది 43 ఇంచీలు పొడవు అనేది పెట్టుకునేసి 2 పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక రైస్ బ్యాగ్ అనేది కూడా మనం తీసుకోవాలండి. ఈ విధంగా నేను రైస్ బ్యాగ్ చుట్టూ కూడా కట్ చేసుకున్న తర్వాత వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనము శారీ క్లాత్ను పొడవు వెడల్పు అనేది ఈ విధంగా పెట్టుకున్నాం కదండి. దాన్ని లెంత్ కన్నా 1 ఇంచి తక్కువ అనేది మనము ఈ రైస్ బ్యాగ్ను కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ రైస్ బ్యాగ్ అనేది శారీ క్లాత్ మీద పెట్టుకునేసి మనము క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ అనేది మనము మడుచుకుంటూ మనము కుట్టే పని లేకుండా 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఈ ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఇలాంటి వీడియోస్ ఉన్నాయండి. ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్, అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్, రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ వీడియోని చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా శారీ క్లాత్ను మనము 13 ఇంచీల వెడల్పు పొడవు అనేది 43 ఇంచీలు అనేది పెట్టుకున్నాం కదండి. దాన్ని 1 లేయర్ తీసుకునేసి అంటే 2 పీసెస్గా కట్ చేసుకున్నాం కనుక ఒక పీస్ అనేది తీసుకునేసి నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ రైస్ బ్యాగ్ అనేది 1 ఇంచు తక్కువ అనేది వెడల్పు అనేది మనం పెట్టుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్నామండి. రైస్ బ్యాగ్ను కూడా 2 పీసెస్గానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా శారీ క్లాత్ పైన మనము ఈ రైస్ బ్యాగ్ వాటిని కూడా మనము ఒకదాన్ని పెట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టే పని లేదండి. మనం స్టాప్లర్ పిన్ తీసుకునేసి మనము 1/2 ఇంచ్ అనేది చుట్టూ కూడా 1/2 ఇంచు డిస్టెన్స్తో మనము శారీ క్లాత్ను మడుచుకుంటూ ఈ విధంగా మనము స్టాప్లర్తో పిన్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము క్లాత్ ఆర్గనైజరు లేదా శారీస్ ఆర్గనైజర్ లాగా ఈ విధంగా మనం ఓల్డ్ శారీసు, బరువుగా ఉండే శారీసు, చినిగిపోయిన శారీస్ను వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. 2 నిమిషంలో ఈ విధంగా ఆర్గనైజర్ అనేది మనము ఓల్డ్ శారీస్తో మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ అనేది మనము ఇక్కడ మర్చుకుంటూ అంటే పై భాగంలో అంటే చుట్టూ కూడా పైన
కింద సైడ్లలో కూడా హాఫ్ ఇంచ్ అనేది మడుచుకుంటూ దాన్ని ఒక చేత్తో పట్టుకునేసి మనం స్టాప్లర్తో పిన్ చేసుకోవాలండి. ఇలాగ 2 పీసెస్ కూడా మనం ఈ విధంగానే చేసుకోవాలి. 2 పీసెస్కు చేసుకున్న తర్వాత నీట్గా నేల మీద అనేది మొదట ఒకటి అడ్డంగా పరుచుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పరుచుకోండి. మరొకటి ఈ విధంగా అడ్డానికి మనము నిలువుగా మరొకటి పరుచుకోవాలండి. కరెక్ట్గా మనము మధ్యకే మనము ఈ విధంగా మనము నీట్గా నేల మీద పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత స్టాప్లర్ పిన్ తీసుకునేసి ఇది మనము స్క్వేర్ షేప్లో మధ్యలో వస్తుంది కదండి, ఆ స్క్వేర్ షేప్లో అంతా కూడా మనము స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఈ 2 లేయర్స్ను మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఒక లేయర్ ఏమో అడ్డంగా పెట్టుకోవాలి, మరొక లేయర్ను స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకునేది మాత్రము మధ్యకనేది మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి. అప్పుడే మనము ఒక ఆర్గనైజర్ అనేది చేసుకోగలము. ఈ విధంగా స్టాప్లర్ పిన్ తీసుకునేసి మనము మధ్యలో స్క్వేర్ షేప్లో ఉంది కదండి, ఆ స్క్వేర్ షేప్ అంతా కూడా మనము స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఓల్డ్ శారీస్, చినిగిపోయిన శారీస్ను మనం వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ రైస్ బ్యాగ్ పెట్టాం కదండి, మధ్యలో మనము ఒక కార్డ్బోర్డ్ను మనం పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ పెట్టలేదు. తర్వాత మనము స్క్వేర్ షేప్లో స్టాప్లర్తో పిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ రైస్ బ్యాగ్ ఉండే సైడు మనము రివర్స్ చేసుకునేసి ఈ విధంగా మనము మడుచుకుంటూ స్టాప్లర్తో 4 సైడ్స్ మనం పిన్ చేసుకోవాలండి. పిన్ చేసుకుంటే మనకు ఈజీగా 2 నిమిషంలో ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు వెడల్పుగా ఎక్కువగా పెద్దదిగా కావాలి అనుకుంటే నేను ఇక్కడ 13 ఇంచీలు వెడల్పు పెట్టాను కదండి, దాని బదులు 20 కానీ 25 కానీ పెట్టుకోవచ్చు. కానీ పొడవు మాత్రము 43 పెట్టుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము 4 సైడ్స్ కూడా మనము ఈ విధంగా మడుచుకునేసి పిన్ చేసుకునేసి రివర్స్ చేసుకోవాలండి. బాగా అంటే మనం రివర్స్ చేసుకున్న తర్వాత చేత్తో నీట్గా ఒకసారి సర్దేసుకునేసి లోపల వైపున మనం కార్డ్బోర్డ్ అనేది పెట్టేసుకుంటే మనకు ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా శారీస్ కానీ మనము డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ టవల్స్ కానీ ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోతుందండి. మనం వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మన SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.